ప్రియులారా, త్రిత్వము తరువాత 5వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును.
అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 5వ ఆదివారపు ఆరాధన కొరకు ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు. నేను ఎవరికి భయపడదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మా
మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా,
నిన్ను ప్రేమించి వారి కొరకు నరుని యోచనకు మించిన మంచి వాటిని నీవు సిద్ధపరిచినావు. సమస్తమైన వాటి కంటే నిన్నెక్కువగా ప్రేమించచ్చు మేము కోరగల వాటన్నిటికీ మించిన నీ వాగ్దానములను పొందినట్లు ప్రేమతో మా హృదయములను నింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుడు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వంలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. యవనకాలమున కాడిమోయిట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా నుండవలెను. నిరీక్షణాధారము కలుగజేయనేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి 42వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలీలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగిన దాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగిన దాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు
పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఎంటెంటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద నుండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా, వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియావనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారని. అందుకైన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువు వనెను. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. సురక్షితంబుగాను నేను వల్లుడు పరమకి
ఆశతో నన్నిట వెంబడింతును బాసురంబు ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడిని వెళ్ళుదును నా కాలవల్ల యేసునందు నమ్ముదును భీకరంపు వాటిననే దాటుదును నా కర్త తోడ నిందునైననే గోగును నాగమెక్కి తండ్రి చూచువరకు యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును బాసురంబు ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడిని వెళ్ళుదును ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. అలాగనే త్రిత్వము తరువాత 5వ ఆరాధనలో పాల్గొని పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా మనం విన్నాం. వాక్య ధ్యానము నిమిత్తము విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 త్రియేక దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, ఈ యొక్క ప్రాతకాలము దేవా, ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము ఆశీర్వదించండి, దీవించండి. నీ దాసుని మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదవగా విన్నాము కదా. ఈ మొదటి వాక్య భాగములో దేవుడు నమ్మదగినటువంటి వాడు. మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన అబద్ధమాడుటకు మానవ మాత్రుడు కాదు అని దైవ గ్రంథంలో సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఆయన చెప్పిన మాట ఏదియూ ఇంతవరకు నెరవేరకుండా లేదు. ఆయన ఏదైతే ఆయన తెలియచేశారో, ఆయన తెలియచేసినటువంటి ప్రతి మాట భూలోకములో నెరవేర్చబడింది. ప్రియులారా, ఆయన మాత్రమే నమ్మదగినటువంటి దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉంటున్నారు. మన జీవితాల్లో మనం ఎంతోమందిని నమ్ముకుంటూ ఉంటాం. కానీ నమ్మిన ప్రతివారు కూడా నీ అవసరతలలో నీకు తోడుగా ఉండరు. నీతో వారు రారు. నీకు సహాయము చేయరు, సహాయము చేయలేరు. ప్రియులారా, ఈ పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నప్పుడు దైవవాక్యము అంటుంది, ఆయన నమ్మదగినటువంటి దేవుడు, త్రియేక దేవుడు.
నిన్న నేడు నిరంతరము ఉన్నటువంటి వాడు. ఆయన మన కొరకు ప్రాణమును పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన మరణపు ముళ్ళు విరగొట్టిన దేవుడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ఎలుగెత్తి ఆయన విజయగీతాన్ని పలికినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన నమ్మదగినటువంటి దేవుడు కనుక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో దైవవాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తున్నప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. దైవవాక్యం అంటుంది, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. మనలను పిలిచినటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే నమ్మదగినటువంటి వాడు ప్రియులారా. స్నేహితులుగా ఉండి కూడా మోసం చేసుకునేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కానీ తన కుమారునితో సహవాసం చేయటానికి పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. మన దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన నీతిమంతుడు. కాబట్టి మన బాధ్యత ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకోవలసినటువంటి అవసరత ఉంది అని వాక్యము మాట్లాడుతుంది. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, మిమ్మును పిలిచేవాడు నమ్మకమైనటువంటి వాడు. మనలను పిలిచేవాడు నమ్మకమైనటువంటి వాడు. మనం చూస్తూ ఉంటాం అనుదిన జీవితాల్లో, మీకు లోన్ ఇప్పిస్తాను, లేకుంటే మీకు ఇన్స్టాల్లో మనీ ఇప్పిస్తాను, లేకుంటే అక్కడ కట్టబడినటువంటి మంచి ఇల్లు ఇప్పిస్తాను, అడ్వాన్స్ ఇవ్వండి అని తీసుకుని వెళ్ళి మరలా కనిపించకుండా మోసం చేసే వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు, మోసగిస్తూ ఉంటారు. కానీ ఇవాళ దేవుని యొక్క వాక్యం అంటుంది, మిమ్మును పిలిచిన వాడు ఎటువంటి వాడట? నమ్మకమైనటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు ప్రియులారా. అలాగే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 23వ వచనంలో, ఇక్కడ నీతో వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి వాడంటే నమ్మదగినటువంటి వాడు. నీ కొరకు ఆయన అంటున్నాడు, నా ప్రాణాన్ని నేను పెడతాను అని చెప్పిన దేవుడు, మన అందరి కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు ప్రియులారా. ఎవరైనా ఒకవేళ అప్పిస్తారేమో, లేకుంటే ఏదైనా కావాలి అంటే మనకు ఒక బైక్ ఇస్తారేమో, కారు ఇస్తారేమో, కానీ మన కొరకు ప్రాణం ఇచ్చేవారు ఎవరో ఉండరు కదా. కానీ దేవుడు మనలను ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఆయన అర్పించినటువంటి దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, మనము నమ్మ తగని వారమైనను, మనం ఎవరు మాట్లాడండి, మనము నమ్మ తగని వారము, మనల్ని నమ్మటానికి అవకాశం లేదు. ఎందుకంటే మానవుని యొక్క జీవితాల్లో కృత్రిమాలు, అక్రమాలు, మోసాలు ఇటువంటివి ఎన్నో గూడు కొట్టుకుని ఉంటూ ఉంటాయి.
మనం ఇతరులను నమ్మినట్టు ఉంటాం, కానీ వాళ్ళని నమ్మం మనం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది, మనము నమ్మ తగని వారమైన, అంటే మనలో ఎటువంటి మంచి లేకపోయినా దేవుని యొక్క వాక్యం ఉంటుంది, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనము దేవునికి నమ్మ తగిన వారముగా లేం, అయినప్పటికీ కూడా దేవుడు మనకు ఎలాగున్నాడంటే నమ్మ తగినటువంటి వాడుగా ఉన్నాడు. మనకు ఆయనకు ఉన్నటువంటి భేదము ఏమిటి అని ఆలోచన చేస్తే మనం నమ్మ తగినటువంటి వారముగా ఉన్నాం, ఆయన మనను నమ్మ తగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే వీళ్ళ వాక్య భాగం అంటుంది, ఇదిగో ఆయనట ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఇంజనీర్ గారి దగ్గర ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఈ కాంట్రాక్టర్ గారు ఆయన ఏం చెబితే తన దగ్గర మరి గృహ నిర్మాణాలు చేపట్టడానికి ఆయన ఎన్నెన్నో గృహాలు కట్టాడు. ఆ కాంట్రాక్టర్ గారి దగ్గర ఇంజనీర్ గారు రిటైర్డ్ అయిపోతూ ఉన్నాడు. ఆ ఇంజనీర్ గారు తోటి కాంట్రాక్టర్ అన్నారట, నువ్వు రిటైర్డ్ అయిపోతున్నావు కాబట్టి ఇంకొక గృహం కూడా నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది, కాబట్టి అది కూడా నిర్మాణం చేయమంటే అది నిర్మాణం చేసి కాంట్రాక్టర్ గారికి ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ అన్నాడు, ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి నా దగ్గర చక్కటి ఉద్యోగిగా ఉన్నావు కదా, ఆ ఇంటిని నీకే బహుమతిగా ఇస్తా ఉన్నాను, నీవు ఉంచుకో అన్నప్పుడు ఆ గృహ నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఆ ఇంజనీర్ లేకుంటే బిల్డర్ గారట ఎంతో బాధపడిపోయాడట. ఎందుకో తెలుసా? అయ్యో ఇది నాకే అని ముందు తెలిస్తే దీన్ని ఎంతో క్వాలిటీగా నేను కట్టేవాడిని, ఎంతో సుందరంగా నేను దిద్దుకునేవాడిని. ఇది మీకు ఇది వర్క్లో ఒక భాగంగా అనుకుని నేను ఆ దానిని సాదాసీదాగా కట్టానని ఎంతో బాధపడిపోయాడట. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము నమ్మ తగనటువంటి వారముగా ఉన్నాం, కానీ మన దేవుడు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ భూలోకములో ఏ కొలత కొలిస్తే అదే కొలత కొలవబడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు అంటే ఆయనను కలిగిన వారము కూడా ఆయనను నమ్మదగినటువంటి వారముగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. నెపోలియన్ బోనపార్ట్ ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు నెపోలియన్ బోనపార్ట్ని దైవ సమానుడిగా చూచేవాడట, ప్రాణాలు అర్పించేసేవాడట. ఓ దినాన్న భయంకరమైన యుద్ధంలో గాయపడి మరణశయ్య మీద ఉండి రాజైనటువంటి నెపోలియన్ బోనపార్ట్ని చూడాలన్నప్పుడు ఆయన వచ్చాడట. అయ్యా నన్ను నువ్వు బ్రతికించు అని ప్రాధేయపడుతూ ఉంటుండగా పెదవి విరిచి తాను వెళ్ళిపోయాడట. ఆ యొక్క నెపోలియన్ బోనపార్ట్ని తన యొక్క దైవముగా తాను భావించాడు, దేవుని కంటే ఎక్కువ ప్రేమించాడు. కానీ పెదవి విరిచి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు, అయ్యా దేవుణ్ణి మరచి విడిచి నిన్నే దేవునిగా కొలిచాను, నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావని ప్రాణాలు విడిచిపెట్టేశాడట. ఎందుకు మనం ఈ యొక్క ఉపమానాన్ని మాట్లాడుకున్నామంటే, నమ్మదగినవాడు దేవుడే తప్ప మనుష్యులు కాదు. మనుష్యులను నమ్మినా నీ ప్రాణాన్ని కాపాడాలనేటువంటి పరిస్థితి, నీ అవసరతలలో ఉపయోగపడనటువంటి వ్యక్తులుగా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది చక్కటి మాట, నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేకమైన పర్యాయాలు ఈ ప్రజలైనటువంటి వారు చెరకు అప్పగించబడుతున్నప్పటికీ కూడా వారి వ్యతిరేకతలను బట్టి వారిని
చెరకు అప్పగిస్తున్న దేవుడు అనేక పర్యాయాలు తిరిగి వారిని విడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈవేళ దేవుని యొక్క వాక్యములో విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎటువంటి వాడు? కృప కలిగినటువంటి వాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్నాం. ఎన్నో పర్యాయాలు దేవుని మీద తిరుగుబాటు చేసిన, దేవునిని విడిచి తిరిగిన, దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన కృప కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచుచున్నది. కాబట్టి మనము నిర్మూలము చేయబడే వారమే కానీ, మనం చనిపోవలసిన వారమే కానీ మనము నిర్మూలము చేయబడకుండా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం. అంతేకాకుండా అనుదినము కూడా నూతనముగా ఆయన వాత్సల్యత, మనం తప్పు చేస్తున్నా, పొరపాటు చేస్తున్నా, తప్పిదాలు చేస్తూ ఉన్నా, ఆయన యొద్ద నుండి పారిపోతున్నా, ఇక్కడ దైవవాక్యం అంటుంది ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడుగా ఉంటూ ఉన్నాడు. తను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడుగా ఉన్నాడు. అందుకే 26వ వచనంలో ఆయన అంటాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియమైన కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలు ఒకవేళ నీతో ఉన్న నీ స్నేహితులు లేక నీతో ఉన్న నీ బంధుమిత్రులు నిన్ను నమ్మించి నిన్ను ఒకవేళ మోసం చేస్తుండొచ్చు, విడిచిపెట్టుండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు. నిరాశపడవలసినటువంటి అవసరత లేదు. కానీ ఎన్నో పర్యాయాలు తిరుగుబాటు చేసినటువంటి తన యొక్క ప్రజలను దేవుడు మరలా తిరిగి చేర్చుకొని వారి మీద ఆయన కృప చూపించాడు. వాత్సల్యత వారి పట్ల ఆయన కనుపరుస్తున్నాడు. ఆయన దయగలిగినటువంటి వాడు. ఇర్మియా ప్రవక్త కొరకు చెబుతూ ఉంటున్నప్పుడు వీపింగ్ ప్రాఫిట్ అంటారు. వీపింగ్ ప్రాఫిట్, విలాప వాక్యాలు. ఆయన ఎప్పుడు కూడా దుఃఖపడుతూ ఉన్నటువంటి, తన ప్రజల కొరకు దుఃఖపడుతున్నటువంటి ప్రవక్తే. ఈ శ్రమలు అనంతరము శ్రమలలో ఉంటుండగా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. రెండవ భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సువార్త వాక్య భాగంలో లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో చూస్తే, మరియు ఆయన అందరితో ఇట్లనేను, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల తను తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. 24వ వచనములో చూస్తే, తన ప్రాణమును రక్షింపగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబమా, ఈ యొక్క రెండవ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవునిని వెంబడించుట, మనము దేవునిని వెంబడించు వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. లోకాన్ని కాదు, వ్యక్తులను కాదు, లోకములో ఉన్నవారిని కాదు, లోకము అందలి సమస్తము కలుగు చేసిన దేవుని, నమ్మదగిన దేవుని మాత్రమే మనము వెంబడించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకని ఈవేళ ఈ యొక్క లూకా సువార్త 9వ అధ్యాయములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సజీవుడైన దేవుని కుమారుడు అని మనం ఒప్పుకోవలసినటువంటి అవసరత, ఒకటి దేవుని నీవు నమ్ము, రెండవది నీవు నమ్మి దేవుని కుమారుడిని ఒప్పుకొని నీవు ఆయనను వెంబడించేవాడుగా ఉండాలి. ఆయనను వెంబడించినప్పుడు మనం ఏమి చేయాలి అనే విషయాలు ప్రభు ఇక్కడ మనతో అంటున్నాడు. ఆయన ఎవడైనాను
నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తనకు తాను ఏమయ్యున్నాడో దానిని మరచిపోవాలి. తనకున్నటువంటి ఘనత, తనకు కలిగిన సమస్తము దేవుని కొరకు లోకములో విడిచిపెట్టవలసినటువంటి అవసరత, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి ప్రియులారా. అందుకని ఓ పెద్దలు మాట చెప్తూ ఉంటారు, ఇక్కడ వేరింగ్ క్రాస్ ఈజ్ నాట్ గుడ్. సిలువను ధరించటం గొప్ప కాదు, బట్ బేరింగ్ క్రాస్ ఈజ్ గుడ్. సిలువను భరించుట, శ్రమలను భరించుట, క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండటం అనేది గొప్ప. అందుకని ప్రతిదినం దేవుని యొక్క సిలువను ఎత్తుకొని తనకు తాను ఉపేక్షించుకొని ప్రభువుని మనము అనగా రక్షకుని మనము వెంబడించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనను. అందుకని పరిశుద్ధ వాక్య భాగాల్లో కూడా మరి దేవుని యొక్క సేవకులకు అలాగే పరిశుద్ధ గ్రంథములు అనేక మందిని చూస్తూ ఉంటున్నప్పుడు హతసాక్షులుగా చనిపోవటానికి కారణం ఈ భూలోకములో తమ యొక్క ప్రాణాలు అశాశ్వతమని వారు గుర్తెరిగి ఈ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకున్నారంటే భక్తులు అంటారు, ఈ లోకములో వారి యొక్క ప్రాణాలు వెడలిపోయినా కూడానట మరలా తిరిగి పరలోకములో ప్రభు ఎదుట వారు తమ యొక్క కన్నులు తెరుస్తారు. అది పట్టాభిషేకము అంటారు మూడి వంటి భక్తులు. ఈ లోకము అశాశ్వతము, ఈ శరీరము మంటికి మన్నుగా అయిపోతుంది ప్రియులారా. ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది, దానికి మరణం ఉండదు. కాబట్టి దేవుని యొక్క గ్రంథములో అంటున్న మాట, మనమట ఈ యొక్క దేహాన్ని విడవాలి, పరలోక రాజ్యములో మనము ప్రవేశించాలి. కాబట్టి ప్రభు యొక్క సిలువను ఎత్తుకోవాలి, ప్రతి దినము కూడా ఆయనకి సాక్షులుగా మనం ఉండవలసినటువంటి అవసరత. అందుకని ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట తనకేం ప్రయోజనం అని దైవవాక్యము ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు లోకాన్ని విడవాలి, లోకములో ఉన్నటువంటి సమస్తమును కూడా మనము విడవాలి. అంతేకాకుండా నాకంటే అన్నదమ్ములనైనాను అక్క చెల్లెళ్ళనైనా ఎవడు కూడా అధికముగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనము దేవుణ్ణి నమ్మాలి, రెండవది ఆయనను ఒప్పుకొని ఆయనను వెంబడించవలసినటువంటి అవసరత ఉంది అని రెండవ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవ వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నప్పుడు అటువంటి దేవునిని మనం ఏం చేయాలంటే లోకానికి ప్రకటన చేయాలి. దేవుని లోకానికి పరిచయం చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. అందుకే 105వ కీర్తన మొదటి వచనములు అంటాడు, ఆయన ఇదిగో నామమును ప్రకటన చేయాలి, ఆయన నామమును ప్రకటన చేయాలి, జనములలో ఆయన కార్యాలు తెలియచేయాలి. దేవుని గురించి ప్రకటన చేసే భాగ్యం మనకుంది. ఎక్కడ జనములలో మనము ప్రకటన చేయాలి. శిష్యులకు అంటున్నాడు, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. మన యొక్క బాధ్యత ఒకటి దేవునిని నమ్మాలి, రెండవది దేవుడు అని ఒప్పుకొని వెంబడించాలి, మూడవది ఆ దేవునిని లోకములో ప్రకటించాలి. మార్కు సువార్తలో మనం చదువుకున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన బాధ్యత ప్రకటన చేయుట, సర్వలోకానికి వెళ్ళటం, దేవుని గురించి మనము తెలియచేయటం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ కాబట్టి చెదరిపోయినటువంటి వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసే సౌలు తను ఏం చేశాడంటే క్రైస్తవులైనటువంటి వారిని హింసిస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారందరూ చెదరిపోయారు ప్రియులారా.
అయినప్పటికీ కూడా చెదరిపోయినటువంటి వారు ఏం చేశారని ఆలోచన చేస్తూ ఉంటుండగా సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వారు సంచారము చేస్తూ ఉంటూ ఉన్నారు. సంచార జీవులుగా ఉన్న, పారిపోతున్న, వారి యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నప్పటికీ కూడా వారు దేవునిని వారు ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఇక్కడ సౌలటండి వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ఒకప్పుడు క్రైస్తవుల మీద కక్షగట్టినటువంటి, వారిని హతమార్చడానికి సిద్ధపడినటువంటి, వారిని హింసిస్తూ ఉన్నటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత అతడు ఏం చేశాడంటే, అతడు సమాజ మందిరములో ఆయన అంటాడు యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించచ్చు వచ్చాను. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 33వ వచనంలో వారిని చంపనుద్దేశించిరి. మనం కొన్ని ఆదివారాల నుంచి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పేతురు యోహానులు కుంటివానిని స్వస్థపరిచిన తరువాత ఎందుకు మీరు ఈ విధంగా స్వస్థపరిచారు? వారిని పట్టుకుంటున్నారు, అక్కడ వారు చెరసాలకు అప్పగిస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారు, విడిచిపెడుతూ ఉంటున్నారు, వీరు ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తే వారిని నిలువబెట్టి అడుగుతూ ఉంటుండగా సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మేము ప్రకటించచ్చు ఉన్నాము. అప్పుడట వారిని చంపటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మరి గమాలియేలు అనే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పరిచయుడు, ద బ్యూటీ ఆఫ్ ది టోరా అని చెప్పబడుచున్నటువంటి నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి, ఆయన అంటున్నాడు సమస్త ప్రజల వలన ఘనతనొందినవాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు గమాలియేలు అను ఒక పరిచయుడు ఆ సభలో లేచి అంటాడు, ఈ మనుష్యుల విషయమే మీరేమి చేయుచున్నారు, జాగ్రత్తగా ఇక్కడ ఉండండి. ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. గతంలో దూద అనేవాడు లేచాడు, గొప్పవాడినని చెప్పుకున్నాడు. 400 మంది మనుష్యులతో వాడు కలుసుకున్నాడు, వాడు చంపబడ్డాడు, వారందరూ కూడా చెదరగొట్టబడ్డారు. అలాగే గలిలీయుడైనటువంటి యూద అనే ఒకడు ప్రజలను తనతో పాటుగా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడు. ఇక్కడ జరిగినది ఏంటంటే వాడు కూడా నశించిపోయాడు. ఇక్కడ గమాలియేలు అంటూ ఉన్నాడు, కాబట్టి ఇదిగో ఇతడు ఏం చేస్తున్నాడో చేసుకొనివ్వండి. ఎందుకు? వాళ్ళిద్దరూ కూడా నాశనం అయిపోయారు, తిరుగుబాటు చేసి నాశనం అయిపోయారు. దేవుని యొక్క వాక్యంలో అంటాడు, మీరు మనుషుల జోలికి మీరు పోక వారిని విడిచిపెట్టండి, మనుషుల జోలికి పోక విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదైతే అది వ్యర్థమైపోతుంది, దేవుని వలన కలిగినదైతే మీరు దానిని వ్యర్థపరచలేరు అని అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి గమాలియేలు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అక్కడ చెబుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు అపోస్తులనట వారు పిలిపించాయి, వారిని కొట్టించి యేసు నామమున వారు బోధించకూడదని వారికి ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారట. అటువంటి పరిస్థితులు ఏమవ్వాలంటే భయపడి పారిపోవాలి ప్రియులారా. అయినప్పటికీ కూడా 41వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడట ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వారు వెళ్ళిపోయారు. దేవుని యొక్క పరిచర్యలు అనేకమైన నిందలు, అవమానాలు, అవసరమైతే మరణము వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ దేవుని బిడ్డలు అంటారు అది మాకు సంతోషము అని చెప్పి వారు ఏం చేస్తున్నారు? 42వ వచనంలో ప్రతిదినము దేవాలయములోను ఇంటింట మానక బోధిస్తూ యేసే క్రీస్తని వారు ప్రకటించచ్చు ఉండేది. వాళ్ళ 3వ వాక్య భాగం ఏంటండి? దేవునిని ప్రకటన చేయుట, రక్షకుని ప్రకటన చేయుట, విమోచకుని ప్రకటన చేయుట,
నమ్మదగిన దేవుణ్ణి ప్రకటన చేయువారముగా ఉండాలి. లేకపోతే కొరింథీ మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది ప్రియులారా, బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. ప్రకటించే వారికి సహాయపడే లక్షణము, తత్వం మనము కలిగి ఉండాలి ప్రియులారా. అది కూడా సువార్తలో భాగముగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి భాగములో మనము దేవుని నమ్ముట, నమ్మదగిన దేవుడు. రెండవది ఆ నమ్మదగిన దేవుడు అని ఒప్పుకొని ఆయనను వెంబడించాలి. మూడవది మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నమ్మదగిన దేవునిని మనం లోకములో ప్రకటన చేయాలి. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మరలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభువా. ఇదిగో నీ వాక్యములు తండ్రి ఆశీర్వదించి దీవించి వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయండి. ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరి కొరకు, ప్రతి కుటుంబం యొక్క ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభువా, ఎండల యొక్క తీవ్రతలు తగ్గించండి, చల్లటి వాతావరణంలోనికి ప్రవేశపెట్టండి. నాయనా, బలహీనులైనటువంటి వారిని బలపరచండి, స్వస్థపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెనలతో నింపండి. ప్రభువా, ఇదిగో తండ్రి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. అలాగనే ప్రభువా, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వారు నా తండ్రి ప్రభువా, ఇదిగో ఇంకా అనేక పరీక్షలు రాసినటువంటి బిడ్డలకు కూడా జయము కలుగు చేయమని ప్రార్థనలు చేస్తూ ఉన్నా. ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి, ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగా ఉండండి. వారి యొక్క రీఓపెనింగ్ డేస్ కొరకు ప్రార్థిస్తున్నాం, అడ్మిషన్స్ కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగనే ప్రభువా, ఇదిగో చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధులైన వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి.
స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలను, ప్రయాణాల్లో ఉన్న వారిని కూడా ఆశీర్వదించండి నా తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, నీ పరలోక సంతోష సమాధానాలు ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా దయచేసి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, ముతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మ